గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుంది అంటారు? ఏం పని చేస్తుందేమో ఏం అర్థం అవ్వట్లేదు. ఎక్కడ పోయినా కొట్లాటలు పంచాయతీలు. బస్సులలో కూడా ఇబ్బందే ఉన్నది. ఫ్రీ బస్ అంటున్నట్టుగా ఫ్రీ బస్సులో కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. మొన్నటి మొన్న మన ట్రాన్స్‌జెండర్స్ ని కూడా చూస్తూనే ఉన్నాము. ట్రాఫిక్ పోలీసులను చేశారు. అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి చేంజ్ అదే వచ్చింది కదా! చదువుకున్న వాళ్ళకంటే జాబ్ చేస్తారు. మరి మాలాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా! హ్మ్. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? చదువుకున్న వాళ్ళంటే జాబ్లు వస్తాయి. మరి చదువుకున్న వాళ్ళకు హ్మ్. వాళ్ళ పరిస్థితి ఏంది మళ్ళీ? అదే. అదేం ఆలోచించట్లేదు కదా! హ్మ్. మేము ఇస్తున్నాం అంటారు కానీ ఏమి ఇస్తుర్రు? ఇక్కడ మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. హ్మ్. ఇల్లు లేదు కదా అని చెప్పి మళ్ళీ వీళ్ళకి ఏమన్నా కావాలనా మరి ఎట్లా ఏంది కదా అని ఆలోచించడం అయితే లేదు. ఏమన్నా అంటే శాంక్షన్ చేసినాం, మీరు అప్లికేషన్ పెట్టుకొని ఇస్తాం, కానీ ఎప్పుడు ఇస్తారు? అప్లికేషన్ పెట్టారా మీరసలు? అప్లికేషన్ పెట్టినప్పుడు దాని రెస్పాన్స్ లేదు. అసలు ఆ కాగితాలు కూడా తీసుకోలేదు అది. హ్మ్. చూస్తామా ఏమనంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమంటారు చెకింగ్ అవుతుంది కదా, చెకింగ్ అవుతుంది మా పేరు వచ్చిందా చూడండి అని అంటే వస్తే చెప్తాం కదా అమ్మ ఏడుంది అసలు మీ పేరే లేదు ఇంట్లో, మేము ఎప్పుడు పెట్టినాం కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టినాము అది, ఇంత మటుకు దాని ఏం కూడా లేదు. రెస్పాండ్ ఇవ్వట్లేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఈ స్కీమ్‌లనేవి అయితే అసలు లేవు కదా! మరి మీరు ఇప్పుడున్న స్కీమ్‌ల ప్రకారం చూసుకుంటే మరి స్కీమ్‌లు ఉపయోగపడుతున్నాయా మీకు? స్కీమ్లు ఏమున్నాయి? ఉచిత పథకాలున్నాయి ఏం కదా! ఉచిత ఉచిత పథకాలు బస్సు, మాకు ఏం కూడా పనిచేయట్లేదు. ఉచిత బస్సు ఇచ్చాడు. మాకు ఉచిత ఏం కూడా కరెంట్. పనిచేయట్లేదు. మేము చార్జెస్ పెట్టుకొని వెళ్ళాలి. ఆ! ఉచిత కరెంట్ అన్నాడు ఆయన్ని అన్నాడు మేము ట్రాన్స్జెండర్లకు కూడా మేము ఒకటి రిజర్వేషన్ కల్పిస్తాము, మేము కూడా ఒకటి ఏర్పాటు చేస్తామన్నారు. ఏమి ఏర్పాటు చేసేయండు? టికెట్ తీసుకోవాల్సింది వస్తుంది కదా, మళ్ళీ మాకు ఎక్కడ ఉచితం ఇచ్చిండు? ఇవ్వలేదు కదా.